ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాం కదా. మన సమస్యలు ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటానే ఉంది. ఆ సమస్యల గురించి కొంతమందికి ఒక సమస్య ఉండొచ్చు, ఇంకొంతమందికి 2, 3, ఇంకా కొన్ని కుటుంబాల్లో ఇంకా అనేక రకాలైన సమస్యలతో ఉన్నాము కదా. అయితే మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి సమస్యల గురించి ప్రార్థన చేస్తానే ఉన్నాము. అయినా సరే మన ప్రార్థనకి జవాబు రావట్లేదు. మరి 3 గంటలకు లేచి భారంగా ప్రార్థన చేయండి అని చెప్పాము. 3 గంటలకి లేచి చేస్తున్నారు. ఆసక్తిగా ఏలియా గారు ఆసక్తి ప్రార్థన చేశాడు. అలాంటి ఆసక్తి ప్రార్థన చేయమని చెప్పాము. అలానే చేస్తున్నారు. అయినా జవాబు పొందుకోవట్లేదు. ఇంకా మీ పాపాలకి మీరు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే, ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే, ఏదైనా విషయంలో తండ్రి మాట చొప్పున నడుచుకోలేదేమో, తండ్రి హృదయం నొచ్చుకునేలా ప్రవర్తించారేమో, మనకైతే గుర్తు రావట్లేదు. కానీ అయ్యా నేను ఎక్కడ జారిపోయానో నాకు తెలియట్లేదు, దయచేసి క్షమించండి, నాదే తప్పు అని తప్పు ఒప్పుకొని కన్నీటి క్షమాపణ అడగండి అని ప్రతిరోజు చెప్పుకుంటానే ఉన్నాం మనం. మరి చేస్తున్నారు చాలామంది. క్షమాపణ, నా తప్పు ఒప్పుకుంటున్నాను, నా తప్పుకి పశ్చాత్తాపడుతున్నాను, మా తప్పు మేము ఒప్పుకుంటున్నా కూడా, క్షమాపణ అడుగుతున్నా కూడా ప్రార్థనకు జవాబు రావట్లేదు అని చాలామంది బాధపడుతున్నారు. అయితే ఒక్క మాట అండి, అలా బాధపడతాం కంటే ఒక్కసారి మనం బైబిల్లో భక్తుల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాం గారు దేవునితో స్నేహం చేశాడు కదా. అబ్రహాం గారు అంటే దేవునికి ఎంత ఇష్టమో, ఎందుకంటే దేవుని మాటకు లోబడి విశ్వాసులకు తండ్రి అని అబ్రహాం గారి గురించి తండ్రి చెప్తాడు. అంత గొప్ప అబ్రహాం గారికి కూడా ఒకానొక సమయంలో దేవుని నుంచి సమాధానం రాలేదు. ఏ విషయంలో అంటే బిడ్డల విషయంలో. ఇదిగో నీ గర్భాన్ని ఇస్తానన్నాడు కానీ జవాబు రాలేదు. నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువగా నేను చేస్తానన్నాడు. కానీ అసలు ఇంకా గర్భఫలమే రాలేదు. అయితే ఇక్కడ అబ్రహాం గారు ఏం చేస్తారనేది మనకు తెలుసు. దేవుని మాట చొప్పున నడుచుకోకుండా ఒక సమయంలో హాగర్ని పెళ్లి చేసుకుంటాడు. అంటే శారమ్మ మాట వింటాడు, హాగర్ని పెళ్లి చేసుకుని బిడ్డను కంటాడు. ఆ విషయంలో అభ్యంతర పడతాడు కదా తండ్రి. అందుకని జవాబు రాదు. మళ్ళీ తిరిగి తండ్రి ఇప్పుడు అబ్రహాం గారు రోజు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఎందుకు నన్ను వదిలేసావా? నా సంతానాన్ని అభివృద్ధి చేస్తానన్నావు, నా సంతానాన్ని హెచ్చిస్తానన్నావు, నన్ను అనేక జనములకు తండ్రిగా మారుస్తానన్నావు, ఇంకా నాకు సంతానమే లేదు కదా అని రోజు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తానే ఉంటుంటాడు కదా. అయినా సరే తండ్రి ప్రార్థనకి జవాబిచ్చాడా? కొన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు కరెక్ట్గా నాకు గుర్తు లేదండి. అయినా సరే ఒకానొక సమయంలో ప్రార్థనకి జవాబు పొందుకోలేదు అబ్రహాం గారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత తండ్రే ప్రత్యక్షమవుతాడు. ఆయన బయలుపరుచుకుంటాడు. తండ్రి ప్రత్యక్షమే, తండ్రి మాట్లాడతాడు. అంటే నిరుత్సాహపడిపోయి ఉండొచ్చు కదా, ఇక నిరీక్షణ కోల్పోయి ఉండొచ్చు కదా అబ్రహాం గారు. ఇన్ని సంవత్సరాలైంది, అయినా సరే నా తండ్రి ఎప్పుడూ నాతో మాట్లాడే తండ్రి, నేను ఏది అడిగితే అది ఇచ్చే తండ్రి, నేను ఏది కావాలంటే అది నాకు సమకూర్చే తండ్రి. ఇన్ని సంవత్సరాలు నేను ఇంత ప్రార్థన చేస్తున్నా కూడా ప్రార్థనకి నా మాటకి పలకట్లేదు, నాతో ఒక మాట మాట్లాడట్లేదు, నేను ఎక్కడ ఏ తప్పు చేసానో నాకు తెలియట్లేదు, నా తండ్రికి నేనేమైనా బాధ పెట్టానో నాకు తెలియట్లేదు అని అబ్రహాం గారు కూడా మనలాగే అనుకొని ఉంటారు కదా. కానీ తర్వాత తండ్రే ఆయన బయలుపరుచుకున్నాడు అబ్రహాం గారికి. మళ్ళీ తండ్రే కనపడే, అబ్రహామా ఇదిగో నువ్వు బాధపడొద్దు, నువ్వు ఇన్ని సంవత్సరాలు నువ్వు పశ్చాత్తాపడ్డావు కాబట్టి ఇదిగో ఇక నేను నీకు ఇది చేయబోతున్నానని తండ్రి ప్రత్యక్షమయ్యి అబ్రహాం గారితో మాట్లాడతాడు. తర్వాత మోషే గారిని తీసుకుంటే మోషే గారు కూడా 40 సంవత్సరాలు అడవిలో 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తాడు కదా. గొర్రెలు కాసిన తర్వాత 40 సంవత్సరాలు దేవుడు మోషే గారితో మాట్లాడలేదు కదా. అప్పుడు గొర్రెలు కాస్తా ఉంటే అప్పుడు ఆ పొద కాలిపోకుండా అగ్ని అయితే వచ్చింది కానీ పొద అయితే కాలిపోదు. అక్కడ తండ్రి మోషేతో మాట్లాడతాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? అప్పుడు మోషే గారి వయసు ఎంత? అసలు ఇశ్రాయేలీల మీద ఆసక్తి కలిగించింది తండ్రి. ఇశ్రాయేలీలను కాపాడడానికి ఒక మనిషి, ఒక ప్రవక్తని, ఒకరు నియమించాలి అని మోషే గారిని పుట్టించింది తండ్రే. కానీ ఆ బాధ్యత అప్పగించింది ఎప్పుడు? ఎన్ని సంవత్సరాలకి? 40 సంవత్సరాలు పట్టింది తండ్రి మోషే గారితో మాట్లాడడానికి. అన్ని సంవత్సరాలు పట్టింది. తర్వాత అలాగే యోసేపు గారిని తీసుకున్నా
యోసేపు గారు 17 సంవత్సరాల వయసులో అన్నలతో అమ్మివేయబడ్డాడు కదా. అమ్మివేసిన తర్వాత మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి యోసేపుకి తండ్రి బాల్యంలో ఉన్నప్పుడే తండ్రి కళ ద్వారా యోసేపు జీవితంలో జరిగించబోయే ఆ కార్యాలన్నీ కూడా యోసేపుకి చూపిస్తాడు తండ్రి. అది మనందరికీ తెలుసు. కానీ ఎన్ని సంవత్సరాలకి అది జరిగింది? ఇదిగో ఇలా జరగబోతుంది, నీకు ఇట్లా నేను చేయబోతున్నానని బాల్యంలో చిన్నప్పుడు ఉన్నప్పుడే కళ ద్వారా తండ్రి తెలియజేశాడు తండ్రి చేయబోయే కార్యం. కానీ అది జరిగింది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? అమ్మివేయబడ్డాడు, చేయని తప్పుకి శిక్ష అనుభవించాడు. ఎంత భయంకరమైన పరిస్థితి, ఒంటరి వాడైపోయాడు, అన్నలకి దూరం అయిపోయాడు, నాన్నకి దూరం అయిపోయాడు. అంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నాన్న దూరం అయితే అది ఎంత నరకం అండి. కానీ ఇక్కడ వాగ్దానం చూస్తే, ఇదిగో నీ అన్నలు నీకు సాష్టాంగ నమస్కారం చేస్తారు, నిన్ను నేను హెచ్చిస్తాను, నేను సూర్యుడిగా నిలబెడతానని 2 సార్లు ఆ కల పంపిస్తాడు కదా. కానీ అది ఎప్పుడు నెరవేరింది? అలానే యోసేపు ఏమన్నా తప్పు చేశాడా? యోసేపు ఏమన్నా పాపం చేశాడా? లేదు కదా. పాపం చేసే అవకాశం వస్తేనే పారిపోయాడు. అసలు అమ్మా నా తండ్రి బాధ పెట్టే పని నేనెలా చేయగలను అని పారిపోయాడు కదా. మరి అంత జాగ్రత్తగా నడుచుకున్న యోసేపు కూడా ఎన్ని సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తండ్రి హెచ్చించాడు? ఎన్ని సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, ఎంత వయసులో యోసేపుని ఆ కళ నెరవేరేలా చేశాడు? ఒక్కసారి ఆలోచించండి. మనం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా, ఇంత భారంగా చేస్తున్నా, ఇంత క్షమాపణ అడుగుతున్నా కూడా నాకు జవాబు రావట్లేదని మనమేమన్నా అంత భక్తి గల వాళ్ళమా చెప్పండి. అలాగే దావీదు గారు తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత ఎంత పశ్చాత్తాపడ్డాడు, అసలు ఎంత కన్నీరు కార్చాడు. నా కన్నీటితో నా పరుపు తేలజేయుచున్నాను అని రాశాడు. ఎందుకంటే మనం అంత కన్నీరు కార్చాలి, అంత పశ్చాత్తాపడాలి. ఎంత భారంగా ప్రార్థన చేస్తే ఎంత కన్నీరు కార్చాడు, ఎంత పశ్చాత్తాపడ్డాడు. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు తండ్రి దావీదుతో మాట్లాడలేదు కదా. అందుకే అయ్యా నేను ఎవరి కోసం చూడాలి, నేను ఎటువైపు చూడాలి, నన్ను విడిచి నువ్వు వెళ్ళిపోవద్దు, నీ కృప నాకు దూరపరచొద్దయ్యా అని వాక్యాలు, ఎన్నో కీర్తనలు దావీదు గారు రాస్తాడు బాధతో. అంటే తండ్రి ఒకానొక సమయంలో దావీదుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా. ప్రార్థన చేస్తున్న దావీదు గారు జవాబు రాదు, పశ్చాత్తాప పడుతున్న కన్నీరు కార్చినా కూడా జవాబు రాలేదు కొన్ని సంవత్సరాలు. అలా అని తండ్రి వదిలేశాడా? వదలలేదు కదా. ప్రవక్తను పంపిస్తాడు, దావీదు చేసిన తప్పు గుర్తు చేస్తాడు, మళ్ళీ క్షమాపణ అడిగే అవకాశం ఇస్తాడు, అప్పుడు క్షమించి మళ్ళీ ఆశీర్వదిస్తాడు, తోడుగానే ఉంటాడు. ఇక ఇలా బైబిల్లో మనం చాలా మంది భక్తుల్ని మనం చూస్తాము. చాలా మంది భక్తుల్ని చూసినప్పుడు మళ్ళీ వాళ్ళు మనలాగా మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ, మనసులో కానీ, పైకి కానీ, గర్వంగా కానీ, అహంకారంగా కానీ, ఒకళ్ళ మీద ద్వేషంతో కానీ, కోపంతో కానీ నడుచుకున్నారా? ఒకళ్ళని బాధ పెట్టేలా ప్రవర్తించారా? భార్యను ప్రేమించారు, ఆ భార్య బిడ్డలు చూసుకుంటానే, దేవుని మాటకు లోబడతానే, దేవునికి భయపడతానే నడుచుకున్నారు. దేవుణ్ణి ఆరాధిస్తానే ఉన్నారు. ఏ సమయంలో ఖాళీగా ఉన్నా కూడా దేవుణ్ణి ఆరాధించడమే వాళ్ళ పని చేస్తున్నా కూడా దావీదు బాల్యంలో ఉన్నప్పుడు గొర్రెలు కాసుకుంటా దేవుణ్ణి ఆరాధిస్తానే ఉండేవాడు. యోసేపు దేవుని గురించి ఆలోచించేవాడు. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు అంటే ఆయన పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు ఆయన మైండ్ దేని మీద ఉంది? మన వాక్యంలో చదువుకున్నప్పుడు నా తండ్రిని బాధ పెట్టే పని నేను ఎలా చేయగలనమ్మా అంటాడు. అంటే యోసేపు మనసు ఏ పని చేస్తున్నా యోసేపు మనసు ఎవరి మీద ఉంది? దేవుని మీదే ఉంది. అయినా సరే ఎన్ని సంవత్సరాలకి యోసేపు హెచ్చించబడ్డాడు, ఎన్ని సంవత్సరాలకి తండ్రి ఇచ్చిన దర్శనం నెరవేరింది. ఇంకా అనేక మంది, చాలా మంది భక్తులు ఉన్నారు. ఇంకా మనం చదివితే చాలా మంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరం కూడా ఒకానొక సమయంలో వాళ్ళు చేసిన ప్రార్థనకి జవాబు రాకుండా తండ్రికి దూరమై, తండ్రి అంటే ఇక వాళ్ళు మేబీ మనలాగే బాధపడి ఉండొచ్చు కదా. ఇక నా తండ్రి నా చేయి విడిచిపెట్టుంటాడు, నా తండ్రి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నా తండ్రి నన్ను పట్టించుకోవట్లేదు, ఇక నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, నన్ను వదిలేశాడు, నా చేయి విడిచిపెట్టేశాడు అని మనలాగే ఆలోచించుండొచ్చు. అయితే మీరు అనుకున్నట్టు మిమ్మల్ని మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళేవాడని నేను కాదు. నేను ఉన్నవాడను, అనువాడను. నిన్ను ఎప్పుడు ఎల్లప్పుడూ నా చూపు, నా దృష్టి అంతా మీ మీదే ఉండిద్ది, నా ధ్యాస అంతా మీ మీదే ఉండిద్ది, మీ మీద దృష్టి పెడతాను, నిన్ను విడువను, ఎడబాయను అని ఎన్నో మాటలు, ఎన్నో వాగ్దానాలు తండ్రి మన కోసం రాపించి పెట్టాడు.
ప్రతి ఒక్కరు ఇప్పుడు బైబిల్లో ఉన్న ఇప్పుడు మనం చదువుకున్నా లేకపోతే ఇంకా అనేక మంది భక్తుల్ని మనం గమనించినా కూడా మన చెయ్యి విడిచిపెట్టినట్టు భక్తుల చేతులు కూడా తండ్రి విడిచిపెట్టినట్టు కనిపించింది మనకి. కానీ పూర్తిగా విడిచిపెట్టేశాడా? లేదు కదా. ఖచ్చితంగా జవాబు పంపించాడు. ఖచ్చితంగా తండ్రి బయలుపరుచుకున్నాడు. తండ్రి ప్రత్యక్షమయ్యాడు. తండ్రి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు. విడిచిపెట్టడని మన తండ్రి ప్రార్థనకు జవాబు రావట్లేదని, మనం క్షమాపణ అడుగుతున్నా కూడా నాకు ఏ దారి కనపడట్లేదు, అప్పులు తీరే దారి నాకు కనిపించట్లేదని, నా గర్భఫలం ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎంతమంది డాక్టర్ని కలిసినా, ఎంత ప్రార్థన చేసినా, కొంతమంది అయితే కామెంట్ పెట్టారు, ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, ఎన్నో చేయాల్సిన అన్ని చేసాం కానీ గర్భఫలం రాలేదు సిస్టర్, అందుకే చివరికి ప్రార్థనలకు వచ్చామని చెప్తున్నారు. అంటే దేవుని శక్తి ముందు ఈ లోకపరమైన శక్తి గొప్పదంటారా? మనుషులు గొప్పవాళ్ళు అంటారా? దేవుని శక్తి ముందు మనుషులంతా, దేవుని శక్తి ముందు సమస్యలంతా. మీరు నిరుత్సాహపడొద్దు, అధైర్యపడొద్దు, అవిశ్వాసులుగా మారొద్దు. ఎన్నో కార్యాలు తండ్రి చేస్తానే ఉన్నాడు. చూస్తానే ఇంకా మనం ధైర్యం తెచ్చుకోకుండా, విశ్వాసంతో బలపడకుండా ఇంకా మనం ప్రతిదానికి భయపడతా ఉంటే ఒకానొక రోజున పూర్తిగా తండ్రికి మనం దూరం అవుతాం. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఇలానే మనలాగే బాధపడతా ఒకానొక సమయంలో కొన్ని సంవత్సరాల పాటు దేవుడు తండ్రి మాట్లాడకుండా ఉన్నారు భక్తులతో. అలానే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని సరిచేస్తా ఉన్నాడు. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునే అవకాశం ఇచ్చాడు తండ్రి. వాళ్ళు క్షమాపణ అడుగుతున్నారు. అయినా సరే ఇంకా వీళ్ళకి ఓర్పు ఉందా? ఇంకా వీళ్ళు నిరీక్షణ కలిగి ఉన్నారా? ఇంకా నా గురించే ఆలోచిస్తున్నారా? ఇంకా నా మీద విశ్వాసాన్ని కోల్పోకుండా ఉన్నారా అని తండ్రి చూస్తున్నాడు. తండ్రి చూసి అవన్నీ పరిశీలన చేసుకొని అప్పుడు తండ్రి బయలుపరుచుకున్నాడు భక్తులకి. ఇప్పుడు అదే అంత గొప్ప తండ్రి మనకి కూడా జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం నిరీక్షణతో ఉండలేకపోతున్నాం. ఇదిగో ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తున్నా, జవాబు రావట్లా. అబ్రహాం గారు చేశారు. ఒకానొక సమయంలో దూరం అయ్యాడు దేవునికి. దేవుని నుంచి జవాబు పొందుకోలేదు. అలానే నిరుత్సాహపడిపోయాడా? ఇక నా చేయి పెట్టి విడిచిపోయాడని అధైర్యంగా ఉన్నాడా? అవిశ్వాసంతో ఉన్నాడా? లేదు. వాగ్దానం చేశాడు తండ్రి, ఖచ్చితంగా నాకు వాగ్దానం నెరవేరుస్తాడు అని విశ్వాసంతో ఉన్నాడు. దావీదు విశ్వాసంతో, యోసేపు విశ్వాసంతో, తప్పు చేసే అవకాశం ఉండి కూడా పారిపోయాడంటే నా తండ్రి ఉన్నాడమ్మా, నా తండ్రి చూస్తున్నాడు అని భయపడ్డాడంటే వాళ్ళు ఏ పనిలో ఉన్నా, ఎన్ని సంవత్సరాలు తండ్రి జవాబు ఇవ్వకపోయినా కూడా వాళ్ళ మనసంతా దేవుని మీదే పెట్టారు. వాళ్ళ మనసంతా, వాళ్ళ ధ్యాస అంతా, వాళ్ళ ఆలోచన అంతా దేవుని శక్తి మీదే ఉంది. అందుకే వాళ్ళు మళ్ళీ తిరిగి జవాబు పొందుకున్నారు, తిరిగి క్షమించబడ్డారు, తిరిగి ఆ కళ నెరవేర్చబడింది, ఆ దర్శనానికి జవాబు వచ్చింది, ఆ నిరీక్షణకి ప్రతిఫలం దొరికింది. అందుకే ఈ మాటలు వింటున్న మీరు జవాబు రావట్లేదు అని భయపడొద్దు. జవాబు రావట్లేదు, పొందుకోవట్లేదు, నా సమస్యకి పరిష్కారం రావట్లేదని భయపడొద్దు. భక్తులు మనం ఇవన్నీ చదువుకోవడానికి తండ్రి రాపించి పెట్టాడు అంటే ధైర్యం తెచ్చుకోవాలి. మనం వాళ్ళతో పోల్చుకునే ఇంత అర్హతైన మనకుందండి. ఎంత భయంకరమైన ప్రపంచంలో మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం. అసలు వాక్యం ప్రకారం మొదట మనం నడుచుకుంటున్నావా? దేవుని ఎడల భక్తులు ఎంత భయభక్తులు కలిగి నడుచుకున్నారు. దేవుడు చూస్తున్నాడు, నేను ఏ పని చేస్తున్నా నా తండ్రి దృష్టి అంతా నా మీదే ఉండిద్దని చాలా జాగ్రత్తగా నడుచుకుంటా వచ్చారు. అయినా సరే ఒకానొక సమయంలో జవాబు పొందుకోలేదు. అలానే వాళ్ళు దేవుని విడిచిపెట్టారా? దేవుడి మీద సణిగారా? దేవునికి దూరం అయ్యారా? దేవుని శక్తి తగ్గించి మాట్లాడారా? ఇక దేవుడు అంతే, ఇక నా ప్రార్థన వినడు, దేవుడికే న్యాయం లేనప్పుడు ఇక మనుషులకే ఉండదని అలా వెక్కిరించినట్టు అవమానకరంగా దేవుని బలం తగ్గించి మాట్లాడారా? లేదండి. ఖచ్చితంగా నా తండ్రి వాగ్దానం చేశాడు అంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని నమ్మారు, విశ్వాసం ఉంచారు, పొందుకున్నారు. ఇప్పుడు అదే చేయాలి. మీరు ప్రార్థన చేస్తున్నా జవాబు రావట్లేదు, ప్రార్థన క్షమాపణ అడుగుతున్నా జవాబు రావట్లేదు, నేను ఇదిగో ఈ కార్యం, ఈ పని చేయాలని, ఈ పని కోసమని నేను ప్రార్థనలో పెట్టిన ఆ పని జరగట్లేదు, ఆ పని అవ్వట్లేదు, ఆ ఉద్యోగం రావట్లేదు, గర్భఫలం రావట్లేదు, ఉద్యోగం పెళ్ళి కావట్లేదు, వివాహం కావట్లేదు అని లోకపరంగానే మనం ఆలోచిస్తున్నాం. కానీ
అంతమంది ఇంత ప్రార్థన చేస్తున్నా మనకు జవాబు రావట్లేదని మనమేదో గొప్ప భక్తులంలాగా మనం తెగ బాధపడిపోతున్నాం. కానీ కనీసం వాళ్ళతో పోల్చుకునే అర్హత కూడా మనకు లేదు. అంత గొప్ప అంత భక్తులకే కొన్ని సంవత్సరాలు దేవుని మాట, దేవుని జవాబు పొందుకోలేదు. నిరీక్షణ 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 చాలా అవసరం. ఓర్పు చాలా అవసరం. సహనం, ఓర్పు, విశ్వాసం, నమ్మకం, అది ఎప్పుడైతే మనం పూర్తిగా కలిగి ఉంటామో బైబిల్లో ఉన్న భక్తుల్లాగా, అప్పుడే మనకిక ఏ ప్రాబ్లం ఉండదు. ఏ సమస్య వచ్చినా, ఎంత భయంకరమైన సమస్య అయినా మొదట మనం భయపడం. దేవుని పాదాల దగ్గర పెట్టడానికి ముందు కూడా ఫస్ట్ ధైర్యం తెచ్చుకుంటాం. ఎందుకంటే వెంటనే నా తండ్రి గుర్తొస్తాడు. నా తండ్రి నాకున్నాడు. ఈ సమస్య నాకైతే పెద్దదా ఉండొచ్చు, నా తండ్రికి ఎంత అనే మన ఆలోచన మారిపోయింది. ఎప్పుడంటే దేవుని శక్తిని మనం గుర్తించాలి, దేవుని బాహుబలం మనం గుర్తించాలి, దేవుని గొప్పతనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఖచ్చితంగా నాకు జవాబు పంపిస్తాడు. నాలాగా ఎంతోమంది వాళ్ళ బైబిల్లో భక్తులతో పోల్చుకునే అర్హత కూడా నాకు లేదు. అయినా సరే తండ్రి వాళ్ళంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒకానొక సమయంలో కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి జవాబు ఇవ్వలేదు తండ్రి. అలానే వాళ్ళని విడిచిపెట్టలేదు. అలాంటి తండ్రి నన్ను కూడా విడిచిపెట్టడు. నేనేదో గొప్పవాడిని అని కాదు. ఆయన నా తండ్రి పక్షపాతి కాడు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కాదు నా తండ్రి అని మీరు ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతారో అప్పుడే మీరు తండ్రికి దగ్గర అవుతున్నారని లెక్క. అప్పుడే మీ ప్రార్థనకి జవాబు వస్తుందని లెక్క. మీరు లోకస్తులాగా ఆలోచించి భయపడద్దు. కాబట్టి ధైర్యంగా ఉండండి, నిరీక్షణతో ఉండండి, విశ్వాసంతో ఉండండి.